వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి జింకల. లాస్ట్ వీడియోలో ఏదో అప్డేట్ ఇస్తాను కదా, ఏంటిదో అప్డేట్ పట్టుకొచ్చినావు అని అనుకుంటున్నారు కదా. పట్టుకొచ్చేసిన అప్డేట్ ఏంటి అని అంటే, నేను ఇంకొక కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ వీక్స్ అన్న కపుల్ ఆఫ్ డేస్లో నేను ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోతున్నా. వీడియో ఏంటి అని అంటే, ఫిట్నెస్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి కదా ఛాలెంజ్ చేసే ముందు. అయితే అది చెప్పడానికి వచ్చినా మీ ముందుకి. ఫిట్నెస్ అని అంటే ఇట్ ఇస్ అ కండిషన్ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. తెలుగులో చెప్పాలంటే ఒక మనిషి గట్టిగా ఉన్నాడు, ఏం రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటే వాడిని ఫిట్ అని కన్సిడర్ చేస్తారనమాట మన భాషలో. అయితే ఈ వీడియోని నేను 4 సెగ్మెంట్ల కింద చెప్తాను. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. అసలు ఈ ఫిట్నెస్ చేస్తే మనకి ఏంది ఉపయోగము, దానివల్ల మనకి ఏం వస్తుంది అని అంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా మనం. ఫిట్నెస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ విల్ బూస్ట్ అవర్ మూడ్, ఇట్ విల్ ఇంక్రీజ్ అవర్ ఎనర్జీ లెవెల్స్, మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అండ్ ఆల్సో ఇట్ క్యాన్ ఈవెన్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్ స్పాన్. మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి, మనకి ఏం రోగాలు లేవనుకోండి, మనం ఎక్కువ రోజులు కూడా బతుకుతాం కదా. సో ఎస్, ఫిట్గా ఉండడం వల్ల ఇవన్నీ మనకి అడ్వాంటేజ్. టు ద సెకండ్ సెగ్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్. ఫస్ట్ న్యూట్రిషన్ హైడ్రేషన్ అంటే ఏంటంటే, న్యూట్రిషన్ అంటే ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం రోజు, which consists of carbohydrates, proteins, vitamins, minerals, ఇవన్నీ కలిపి తీసుకోవడము ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. దానివల్ల మనకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. విచ్ విల్ కన్సిస్ట్ ఆ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. అవన్నీ నేను చాలా డీటెయిల్గా చెప్తాను ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి మన బాడీకి ఫిట్నెస్ చేస్తున్నప్పుడు. హైడ్రేషన్ అని అంటే రోజుకి 7 నుంచి 9 గ్లాసుల వాటర్లు అయితే మనం తాగాలి. గ్లాసుల వాటర్ అయితే తాగాలి మనం. సో ఆ వాటర్ కూడా మీరు డైలీ చాలా రెగ్యులర్గా అసలు అవాయిడ్ చేయకుండా తాగాలి. హైడ్రేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్. నాట్ ఓన్లీ ఫిట్నెస్, బట్ మీ బ్రెయిన్ యాక్టివిటీ బాగుండాలన్నా కూడా హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ముందు ఒక వీడియోలో చెప్పాను, ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది న్యూట్రిషన్ హైడ్రేషన్, మీకు అర్థమైంది కదా. ఓకే, కమింగ్ టు ద థర్డ్ సెగ్మెంట్, ఎక్సర్సైజ్ రొటీన్ అంటే, ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయగానే, లేకపోతే మీరు ఇప్పుడు ఈ ఫిట్నెస్ తీసుకుంటున్నారు, లేకపోతే ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకోగానే మిమ్మల్ని వెంటనే నేను గంటలు ఎక్సర్సైజులు చేయమని 30 మినిట్స్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు 30 మినిట్స్ కూడా అవ్వదు, మాకు టైం అంత లేదు, మేము స్కూళ్ళకి కాలేజ్లకు పరిగెత్తాలి అని అనుకుంటే, ఒక 15 నిమిషాలు, రోజుకి ఒక 15 నిమిషాలు మీకు మీరు కేటాయించుకోలేరా? లాస్ట్ వీడియోలో కూడా ఇట్లా 10 నిమిషాలు అన్నాం అని అనుకుంటారు. ఆ 10 నిమిషాలు మీరు రాత్రిపూట కేటాయించుకోవాలి. ఈ 15 నిమిషాలు మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో, మోస్ట్లీ మార్నింగ్ అయితే ఇట్ ఈస్ అ వెరీ ఐడియల్ టైం. అందుకని మార్నింగ్ ఒక 15 నిమిషాలు కేటాయించుకొని ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, ఒక వాక్కి వెళ్ళడము, జాగింగ్ చేయడము, ఇట్లాంటివి చిన్న చిన్న మోడరేట్ బేసిక్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి తర్వాత ఇంటెన్సిటీ పెంచండి. దట్ ఈస్ అబౌట్ ఎక్సర్సైజ్ రొటీన్. కమింగ్ టు ద ఫోర్త్ సెగ్మెంట్, దట్ ఈస్ లాస్ట్ సెగ్మెంట్ ఏంటి అని అంటే, మైండ్ సెట్ అండ్ మోటివేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ డిసైడ్ అయినారు కానీ ఇవాళ డేట్ బాగాలేదు. ఇప్పుడు డేట్ ఫిబ్రవరిలో మధ్యలో ఉన్నాం, మనం ఎండింగ్లో ఉన్నాం. సరే మార్చ్లో స్టార్ట్ చేద్దాం, మార్చ్ వచ్చినాక ఏప్రిల్లో స్టార్ట్ చేద్దాము, ఏప్రిల్ వచ్చినాక మేలో స్టార్ట్ చేద్దాం. అప్పుడు మేలో బాగా ఎండలు కొడుతున్నాయి, తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం. ఇట్లా ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ లేజినెస్ చేస్తే ఈ సంవత్సరం మనం ఫిట్నెస్ స్టార్ట్ చేయము, మనం బాగుపడం. అందుకని మోటివేషన్ ఇంపార్టెంట్, మన మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మైండ్ సెట్ అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ ప్రోక్రాస్టినేషన్ని, లేజినెస్ నుండి మీ దిమాగ్ల నుంచి ఫస్ట్ తీసి పడేయండి. మోటివేషన్ అని అంటే, మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మోటివేషన్ అదే వచ్చేస్తుంది. మీరు రోజు చేసిరు అనుకోండి, మీకు చేయాలన్న మోటివేషన్ వచ్చి మీరే చేస్తారు. అది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ చాలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, సెట్ అచీవబుల్ గోల్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టే మోటివేటెడ్ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ మోటివేషన్ గురించి కూడా ఎట్లా మోటివేట్ అయి ఉండాలి లాంగ్ డ్యూరేషన్ వరకు, అసలు మోటివేషన్ ఉండాలంటే ఏం చేయాలి అనేది అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో
Unlock your fitness potential. I'll help you and I'm here to guide you in all possible ways. మోటివేషన్ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్ మాత్రమే కాదు, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ హెల్తీ డైట్ ఉంటుంది. నేను రెసిపీస్ పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను బీట్రూట్ జ్యూస్ రెసిపీ పోస్ట్ చేసిన, అది కూడా చాలా చాలా మంచిది మన హెల్త్కి హెయిర్కి స్కిన్కి ఇవన్నిటికీ బీట్రూట్ జ్యూస్ ఇస్ వెరీ 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 గుడ్. అండ్ ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ దాట్. అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో మీ సజెషన్స్ ఏమైనా ఉంటాయి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అక్కడ మన ఛానల్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా రాబోయే ఫిట్నెస్ ఛాలెంజ్ గురించి అప్డేట్స్, ఆ ఫిట్నెస్ ఛాలెంజ్లో నా ప్రోగ్రెస్ అన్నిటినీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. అంటే రోజు అప్డేట్ చేస్తాను అక్కడ. సో మై డైలీ ప్రోగ్రెస్ విల్ బీ అప్డేటెడ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ యాజ్ వెల్. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ దేర్. వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.